నువ్వుల పచ్చడి చేయడానికి ముందుగా పెనం పెట్టుకొని వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, ఎండుమిరపకాయలు ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు తాలింపు గింజలు ఇవన్నీ వేగాయండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చూసారా అండి, ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి, కాల్షియం బాగా ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఆనియన్ కూడా ఇంతే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా క్రిస్ప్గా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి నువ్వుల పచ్చడి ఎంత ఈజీ రెసిపీయో, విత్ వెరీ